పరలోకంలో స్థలం కావాలి, పరలోకంలో స్థలం కావాలి. అది ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఇంచుమించుగా ఇస్తాడు దేవుడు. దానికంటే శ్రేష్టమైన స్థలం ఒకటి ఉంది, దేవుని హృదయంలో స్థానం. అదే కదా, దేవుని హృదయంలో స్థలం. కాబట్టి వాడు ధన్యుడు అవ్వడానికి నేను అనుకుంటున్నాను, నేను అహంకారంతో చెప్పటం లేదు, కానీ దేవుని మనసులో నాకు అంత చోటిచ్చాడేమో. దేవుని మనసులో మనకు చోటుంటే మన మనవులు దేవుడు వింటాడు. దేవుని మనసులో మనకు చోటుంటే మనం కడబంతిలో కూర్చున్నా ముందుకు తీసుకొని వచ్చి ఆయన కనపరుస్తాడు. ఆయన మనస్సులో చోటు. ఎవరో పాట రాసి, నీ మనసున్న చోటు ఉంటే, రమేష్ అన్న కదా పాడాడు, నీ మనసులో నేనుంటే చాలయ్యా. ఓకే, మరి అది ఇది ఒకటే. నాకు ఈ లోకంలో ఏమన్నా లేకపోతే నీ మనసులో నేనుంటే, గుర్తుంటే, నీ మనసులో చోటు ఉంటే చాలు. మనం దేని కొరకు పోకులాడతాం? ఎవరెవరి హృదయాల్లో మనసులో స్థానం సంపాదించుకోవాలని తెగపోకులు ఆడిపోతాం. దేవుని హృదయంలో స్థానం ఉంటే ఆ స్థితే వేరు, ఆ పరిస్థితులే వేరు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. దేవుని హృదయంలో మనకు స్థలం దొరకాలంటే ఏం చేయాలి? నిష్కలంకులమై ఉండాలి, నిందారహితులమై ఉండాలి, యథార్థవంతులమై ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. తేలికైన పనిగా దేవుని హృదయంలో స్థలం సంపాదించుకోవడం అంత. ఒక పాపికి పరలోకంలో స్థానం ఇస్తాడేమో దేవుడు, ఎందుకంటే తన రక్తంలో కడిగి. కానీ దేవుని హృదయంలో చోటు రావడం అంత తేలికైన పని కాదు. అవును కదా? దేవుని హృదయంలో చోటు ఉన్నటువంటి వాళ్ళు గుర్తు చేస్తాను. అబ్రహామునా స్నేహితుడు భూమి మీదకి దిగొచ్చి ఎంతమంది భక్తులుంటే మా ఫ్రెండ్ని కలుద్దామని వెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి. నా ఫ్రెండ్ని కలవాలి, ఆయన చెప్పకుండా నేను చేయను. ఆఫ్టర్ దుమ్ము ధూళిని అన్నాడు అబ్రహాం. దేవుడు మనసులో అతనికి చోటు ఉంది కాబట్టి నా స్నేహితుడైన అబ్రహాముతో నేను మాట్లాడడానికి వెళ్తున్నానని ఆయనతో చెప్పాడు విషయం. నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు ఎలా భయపడలేదు? ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు, కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అందుకనే మాకు మండింది ఇంట్లో వాళ్ళే. నోరు మోయ్, ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరెవడరా మాట్లాడడానికి? స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? మీకు అర్థమైందా? కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకోవడానికి అక్కడే తేడబడ్డాలి. కుటుంబంలో గొడవ వచ్చింది అక్కడే. సిప్పోరాను పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్. కూషు దేశపు స్త్రీ మరలా మధ్యలో వచ్చి కలిసింది. వాస్తవాలు ఏమిటంటే ఆయన ఐగుప్తు దేశంలో యువరాజుగా ఉన్నప్పుడు, కూషు దేశానికి ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆమెను ఇష్టపడి ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి మిథ్యానికి వెళ్ళి ఈ పాత చరిత్ర ఇదంతా, ఈ రాజరికం ఇదంతా వద్దనుకొని అక్కడ సిప్పోరాని పెళ్లి చేసుకొని పిల్లల కన్న తర్వాత తీరా వారు కనానికి వెళ్ళేటప్పుడు ఆమె వచ్చి కలిసింది. ఆమె వచ్చి కలిసిన తర్వాత ఆమెతో అనేమి కాపురాలు చేయలేదు. వినాలి, ఆమెతో కాపురాలు చేసి మళ్ళీ కొత్త కాపురాలు పెట్టి కొత్త గుడిసెలేం కట్టలేదు. ఈయన ఉన్న భార్యతోనే ఎడంగా బ్రతుకుతున్నటువంటి దేవునితో 80 ఏళ్ళు దాటిపోయి 80-90 ఏళ్ళు వచ్చినటువంటి వృద్ధుడు, దాదాపు 100 సంవత్సరాల వృద్ధుడు దేవునితో గడుపుతూ దేవుని ప్రజల్ని ఎలా నడిపించుకోవాలంటే ఈ భార్య మధ్యలో వస్తే ఈ అన్న అక్క వీళ్ళిద్దరూ శత్రువులు అయిపోయారు. ఇంట్లో సనగడం మొదలు గొడవలో, ఇంట్లో కుషుదే స్త్రీని గురించే కదా గొడవలైనా. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుని, ఎలా మీరు నా సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుటకు మీరు భయపడలేదు? నేను దర్శనమిచ్చి అందరు ప్రవక్తలతో మాట్లాడినట్టు నేను మాట్లాడటం లేదు, అతనితో ముఖాముఖిగా మాట్లాడుతాను అతనితో అన్నాడు. ఏమి సాక్ష్యం అండి! స్తోత్రం చెప్పగలరు.
ముఖాముఖిగా మాట్లాడతాను. అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. హల్లెలూయా చెప్పగలరా? కొన్నిసార్లు మనం ఎవరెవరి హృదయాల్లో ఉన్న చోటు సంపాదించుకోవాలనుకుంటాం. దేవుని హృదయంలో, ఆయన మనసులో, ఆయన జ్ఞాపకాలలో మనం ఉండాలని కోరుకుంటున్నామా? ఎంతమంది కోరుకుంటున్నారు? ఇక్కడ కష్టపడే పిల్లలు ఉన్నారే, రాత్రింబగళ్ళు పరిచర్య చేసే బిడ్డలు, కష్టాలలో ఉండి కన్నీళ్ళలో ఉండి ప్రభు కొరకు బ్రతుకుతున్న వారు ఉన్నారే, ఆయన మనసులో అంత చోటు ఉండదంటారా? గుర్తుండదంటారా? హల్లెలూయా చెప్పండి. నువ్వు చేస్తున్న దాన్ని మనుషులకు తెలియకపోవచ్చు, నీ దేవుడికి తెలియదంటారా? ఆయన మనసులో అంత చోటు దొరికితే చాలు. అంత చోటు మ్యాచెస్ అనగా తెలియొద్దు. హల్లెలూయా తెలియాల్సిన అవసరమే లేదు. నాకు తెలిస్తే నేను లేనిపోయింది, నేను చెడిపోతా, నేను స్వార్థపూర్ణం అవుతా. ₹1,00,000 ఇచ్చినటువంటి ఒక ఆమె ఉంటుంది, ₹10 ఇచ్చినటువంటి ఒక ఆమె ఉంటుంది. అర్థమవుతుంది. ₹1,00,000 ఆమెను గుర్తుపెట్టుకున్నాను అనుకో, ₹10 ఆమె నా మనసులో చీప్ అయిపోయింది. ₹1,00,000 ఆమె మీద మనసు ఒక రకంగా, దేవుని స్తోత్రం తండ్రి, ఇలాంటి వాళ్ళు ఉండాలి ఆయన అంటాను. నాకు తెలియకపోవటం మంచిది. యేసు రక్తమే జయం.